రాష్ట్రంలోని గ్రామీణ మహిళల అభ్యున్నతిలో కీలక పాత్ర పోషిస్తున్న గ్రామ సంఘాల సహాయకులకు ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 27,000 మంది వివోఏలకు 5G స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేయనున్నారు. విజయవాడలోని ఎం కన్వెన్షన్ సెంటర్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల సేవలందిస్తున్న వివోఏల పనితీరును మెరుగుపరిచేందుకు ప్రభుత్వం 5G స్మార్ట్ ఫోన్లను అందిస్తోందన్నారు. పెరుగుతున్న పని భారానికి అనుగుణంగా గ్రూపుల విభజన, కొత్త గ్రూపుల ఏర్పాటు ప్రక్రియను చేపడతామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు స్థాపించినటువంటి సెర్ప్ డిపార్ట్మెంట్ రాష్ట్రంలో 3 దశాబ్దాలు కంప్లీట్ చేసుకుని పేదరిక నిర్మూలన కోసం గ్రామ స్థాయిలో అనేక విధాలుగా పనిచేయడం జరుగుతూ ఉంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 2017లో ప్రతి వివోఏ ఎవరైతే విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ ఉన్నారో, అంటే ఏదైతే 55 గ్రూపులకి ఒక వివోఏ ఉంటారో, ఈ గ్రూపుల్ని వాళ్ళ బుక్ కీపింగ్కి లేదా వాళ్ళకి టెక్నాలజీ చేరువ చేసేలాగా గతంలో ట్యాబ్స్ ఇవ్వడం జరిగింది. సుమారు 9 సంవత్సరాలు అయింది. వాళ్ళకి సరైనటువంటి టెక్నాలజీ అంటే ఒక డివైస్ అనేది లేకపోవడం వల్ల చాలా కార్యక్రమాలు కానీ చాలా విధి విధానాలు కానీ వాళ్ళకి చేరువుగా అవ్వట్లేదు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి మహిళకు కూడా వివోఏ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మొబైల్ ఫోన్స్ ఇమ్మని చెప్పడం జరిగింది.